ఇవాళ నాకు గురుభక్తిలో ఒక విచిత్రమైన భక్తుడిని చూశాను. అలాంటి భక్తుని ఎక్కడ చూడసిమా అని గురుభక్తి విచిత్రామే దృష్ట సంతోషకారిణి, మే సంతోషకారిణి, నాకు సంతోషం కలిగించే గురుభక్తిని చూశాను. అంటే మన ధర్మం మనం చేస్తూ ఉంటే దైవం గమనించి సంతోషిస్తాడు, ఇది తెలుసుకోండి. అంతేగా మన ధర్మం మనం మానేసి భజనలు చేసినా ఆయన ఏం సంతోషించడు. మన ధర్మం కేశవుడు కూడా కనిపించి గురుభక్త్యా ప్రసన్నస్మి, నీ గురుభక్తికి సంతోషించాను. అంతేకాదు శ్రద్ధయాచ దమేనచ, గురుభక్తి 2 లక్షణాలతో కూడి ఉండాలి కూడా. శ్రద్ధ దమము రెండిటితో ఉండాలి. శ్రద్ధ అంటే విశ్వాసం, అఖండ విశ్వాసం ఉండాలి. గురుభక్తి ఇంత చూసుకుని నిజంగా ప్రయోజనం ఉందా? ఉందని శాస్త్రం చెప్పింది. ఎవరు నమ్మొచ్చాడు అంటే దాన్ని అశ్రద్ధ అంటారు ఇక్కడ. అదే శాస్త్రం చెప్పింది గురుభక్తి యొక్క గొప్పతనం. అదే గురువు తిట్టాడనో కోపగించుకున్నాడని ఆయన మీద తిరిగి కోపగించుకుని శిష్యులు ఉంటారు. వాళ్ళకి ఎక్కడ తరిస్తారు?